నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. ఘటనలో ఒకరి పరిస్థితి విషమం, 10 మందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి మర్రిపాడు నందవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఒక ఆటోలో దాదాపు 10 మందికి పైగా కూడా జామాయి చెట్టు నరికి వెళ్తున్నటువంటి ఆటోని ఎదురుగా వస్తున్నటువంటి సిమెంట్ ట్రక్ లారీ ఏదైతే ఉందో అది ఢీకొనడంతో ఒక్కసారిగా ఆటో మనం చూస్తే నుజ్జు అయింది. దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఒకరు మృతి చెందగా మరి కొంత 10 మందికి పైగా కూడా 8 మందికి పైగా కూడా భారీగా ఇంజూరీ అయినట్టు తెలుస్తా ఉంది. అయితే క్షతగాత్రులు వెంటనే హుటాహుటిన అటు సిఐ మర్రిపాడు సిఐ ఎవరైతే గోపినాథ్ ఉన్నారో ఆయన వెంటనే కూడా గంగాధర్ హాస్పిటల్ తరలించారు. అక్కడ యాక్సిడెంట్ గల కారణాల దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. తరచూ ఈ యొక్క హైవేలో ఇలాంటి ఘటనలు జరగడం, ఉదయాన్నే తెల్లవారుజామున కూలీల నిమిత్తం వెళ్తున్నటువంటి ఆటోలు ఏదైతే ఉన్నాయో అవి ఆటోలు అతివేగమా లేకపోతే హైవేపై వస్తున్నటువంటి లారీలు అయ్యుండొచ్చు, బస్సులు అతివేగ కారణం వల్లనే ఈ యొక్క యాక్సిడెంట్ జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానమైనటువంటి కూడలలో ఆటోలు రన్నింగ్ చేసుకున్నటువంటి సమయంలో ఈ యొక్క జాగ్రత్తలు పాటించకపోవడం పట్లే ఈ యొక్క యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి పోలీసు అయ్యుండొచ్చు, ఆర్టీఓ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. మొత్తానికి ఘోర ప్రమాదంపై ఇప్పటికే ఆత్మకూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఆనం రామనాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరికైతే మేజర్ ఇంజూరీ అయిందో ఆ ఇంజూరీ అయినటువంటి వారికి నెల్లూరులో ప్రైవేట్ వైద్యశాలకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైన విషయం తెలియజేస్తున్నారు. అయితే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అతివేగంతోనే లారీ వస్తా ఉంది. సిమెంట్ ట్రక్ ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా ముందు భాగం పైన భాగం అంతా కూడా నుజ్జు అయిపోవడంతో లోపల ఇరుక్కున్నటువంటి కూలీలను కూడా అందరూ స్థానికంగా ఆ టైంలో 3:30 ప్రాంతంలో వాళ్ళందరూ కూడా టీ అంగడి, కొంతమంది మాత్రమే షాప్స్ తీశారు. వాళ్ళు వెంటనే ఒకటి అక్కడికి వెళ్ళి వాళ్ళని బయటకు తీసి అంబులెన్స్ ని పిలిపించి ఆత్మకూరు ప్రభుత్వ స్థలకైతే తరలించారని చెప్పుకోవచ్చు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.